కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇక నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చర్చ జరుగుతున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ప్రస్తుతం మనం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురంకి సంబంధించినటువంటి ఆర్ఓ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఎంతమంది పోలింగ్ సిబ్బంది, దాంతోపాటుగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాభా ఎంత? పిఠాపురంలో మనకు 242 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. ప్రతి పోలింగ్ స్టేషన్కు ఒక పిఓ గారు, ఒక ఏపీఓ, 4 ఓపీఓల చొప్పున ఇప్పుడు స్టాఫ్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది, ఆల్మోస్ట్ కొంతసేపటికి అయిపోతుంది. సో వీళ్ళంతా కూడా ఈరోజు ఈవినింగ్కి మనకు పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు మనకి. సో ఇక్కడ మనకు సమస్యాత్మకంగా 71 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలా ప్రతి లొకేషన్లో కూడా మనకు ఒక హాఫ్ సెక్షన్ ఆఫ్ ది సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఉంటుంది అక్కడ. సో ఈ రోజు నుంచే వాళ్ళు కూడా మనకు డిప్లాయ్మెంట్ జరుగుతుంది మనకి. అలాగే కంటిన్యూస్ సప్లై ఆఫ్ మజ్జిగ కానీ, అంటే ఎండాకాలం దృష్ట్యా డ్రింకింగ్ వాటరు అండ్ సఫిషియంట్ ఫుడ్ అండ్ మెడికల్ కేర్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ లేకపోతే వసతులు ఎట్లా ఉన్నాయి? సో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు రన్నింగ్ వాటరు, టాయిలెట్స్, ఫుడ్ అండ్ ఈ సమ్మర్ దృష్ట్యా ఒక మెడికల్ క్యాంపు. ఓటర్స్లలో ముఖ్యంగా మహిళలు ఎంతమంది, లేకపోతే జెంట్స్ కానీ, లేడీస్ అండ్ జెంట్స్, దాంతోపాటుగా ఇతరులు ఎంతమంది ఉన్నారు? 2,46,000 ఉన్నారు నాకు ఓటర్లు మొత్తానికి. దానిలో 50-50 ఉన్నారు నాకు ఆల్మోస్ట్. సో ప్రిసైజ్గా నాకు ఆ నెంబర్. ఇంకా చివరగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి ఏం చెప్తారు? సో తప్పకుండా రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తప్పకుండా బయటకు వచ్చేసి మీరు ఓటు వేయాల్సిందిగా ప్రతి ఒక్క ఓటర్ను నేను కోరుకుంటున్నాను. చివరగా గతంలో పోలింగ్ శాతానికి ఇప్పుడు పోలింగ్ శాతానికి రెండింటిని బేరీజ్ వేసుకుంటే గతం కంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెంచడానికి మీరు ప్రభుత్వం తరఫున ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు, ఏం చేశారు? సో లాస్ట్ 2 months నుంచి కూడా మనము ఈ ఓటింగ్ శాతం పెంచడానికి ఎలక్టర్స్ లిటరసీ క్లబ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం అవేర్నెస్ కార్యక్రమాలు కూడా బాగానే చేయడం జరిగింది. సో లాస్ట్ టైం మనకు 81% మనకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు ఇంకొక 5% మినిమం పెంచాలనే టార్గెట్తో మనం పనిచేసాం. సో మినిమం 86-87% ఈసారి తీసుకోవాలని, వీలుంటే మనం 100% చేయాలి మనము. సో అందరూ మీ సహకారం ఉంటే అందరూ కూడా ఓటర్లు బయటకు వచ్చి ఓటేస్తే మనకు 11 గంటల టైం ఉంది ఓటింగ్కి. మీరు అందరూ కూడా వచ్చి బయటకు వచ్చి పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటేస్తారని ఆశిస్తున్నాను. చివరగా గతం కంటే పోల్చితే ఇప్పుడు కొత్త ఓటర్ల సంఖ్య ఎంత మేరకు పెరిగింది సార్? కొత్త ఓటర్లకి మీరు ఏం చెప్తారు? కొత్త ఓటర్లు ఇప్పుడు మనకు అంటే డిలీట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొత్త ఓటర్లు సుమారుగా 6,000 మంది దాకా పెరిగారు. సో ఎంగేజ్లో మీరు ఉన్నారు, ఇది మీకు ఫస్ట్ అవకాశం. మీరు తప్పకుండా వచ్చి మీ ఓటు వినియోగించుకోవాలి. సో వినియోగించుకుంటేనే మనకు మన డెమోక్రసీ మీద వాల్యూ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పిఠాపురం అనేది ఒక సెన్సేషనల్గా మారిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మీరు చేసే సలహా కానీ సూచన కానీ ఏం చెప్తారు? సో ఫెయిర్ ప్లే, అందరూ కూడా ఫెయిర్ ప్లేలో ఉన్నారు. అందరికి కూడా మేము ఈక్వల్ ఛాన్స్ ఇచ్చాము. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు, దాంతోపాటుగా సిఆర్పిఎఫ్ అదనపు బలగాలను కూడా పోలీసు ఫోర్స్ను కూడా పెంచడం జరిగింది. ప్రతి ఒక్కరు కొత్త ఓటర్లతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి ఆర్ఓ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనితో ప్రేమ్, పిఠాపురం.